ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పాలంటే అప్పటి సీఎం సారు ఉంటే ప్రగతి భవన్, పోతే ఫామ్ హౌస్. వరదలు వచ్చినా, పంటలు మునిగినా, టక్కర్లై చాలా మంది జీవిడిచినా అస్సలు రాకపోతుండే. కొత్త సచివాలయం కట్టేదానిక తొవ్వ కూడా బంగారమే అయింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి సారు మునుం పెట్టి జిల్లాలు తిరుగుడే తిరుగుడు, పనులు సగబెట్టుడే సగబెట్టుడు. రైట్. మహబూబ్ నగర్ జిల్లా చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ కట్టే పనులు చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అటెంక స్టూడెంట్స్ తోటి ముచ్చట పెట్టిండు. పతొక్కలు పెద్ద చదువులు చదవాలే, చదువు ఒక్కటే గొప్పోళ్ళని చేస్తది అనుకొచ్చిండు. ఈడికెళ్లి సీదా మహబూబ్ నగర్ పోయి 1284 కోట్ల రూపాయలతోటి ఎన్నో పనులు షురూ చేసిండ్రు. అట్లనే పబ్లిక్ మీటింగు, కాంగ్రెస్ సర్కార్లో పెట్టిన పథకాలు, జరుగుతున్న అభివృద్ధి యాడ్ చేసి పాలమూరు ప్రాజెక్టులకు గవర్నమెంట్ లా అన్యాయం జరిగిందని గరమైండు. తెలంగాణకు వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుంటే, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ఉంటే శాసనసభలో మనల్ని అడగడానికి కడగడానికి వాళ్ళకి అవకాశం ఉండే. మరి ఎందుకు పారిపోయిన సభ నుంచి మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఊకుకే ఢిల్లీకి పోతాండు, ప్రధానమంత్రిని కలుస్తుండని కొందరు ఎడ్డిస్తుండ్రు కదా. తెలంగాణ డెవలప్మెంట్ కోసం బరాబర్ పోతామన్నాడు ముఖ్యమంత్రి సారు. మా అర్ణమ్మతో కలిసి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు ఐఐఎంని ఇవ్వమని అడిగి ఐఐఎంను సాధించుకొని ఏదో ఒక స్థానంలో పాలమూరులోనే ఐఐఎంను మనం ప్రారంభించుకుందాం. బీఆర్ఎస్ ఏలుబడిలా ఏం పనులు చక్కగా కాలే. మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, ఆడోళ్లకు ఫ్రీ బస్సులు పెట్టినాం అని ఎన్నో గుర్తు చేసిండు పాలమూరు మీటింగ్లా. పాలమూరు పౌరుషం ఏందో, కర్రు కాల్చి ఎక్కడ వాత పెట్టాలనో మాకందరికి తెలుసు. ఇక కేసీఆర్ సార్ గురించి గిట్లన్నాడు ఆఖర్లా. నాకెవ్వరు శత్రువులు లేరు. శత్రువు అనుకున్నోని 2023లో బండకేసి కొట్టినా, 2024లో పార్లమెంటులో గుండు సున్నా ఇప్పించినా, ఆయన నడుమిరిగి ఫామ్ హౌస్లు ఉంటే ఆయనను శత్రువు అని నేనెందుకు అనుకుంటా? ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది. నా శత్రువు పేదరికం,